హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మదర్ అండ్ డాటర్ డ్రెస్ని స్టిచ్ చేయబోతున్నాను. దీనికోసం ఒక శారీ తీసుకున్నాను. దాన్నే రెండు పాపకు అండ్ నాకు స్టిచ్ చేస్తాను. ఇది వచ్చి లైనింగ్ పార్ట్ అండి. లైనింగ్ పార్ట్ పాపకైతే 1 మీటర్ తీసుకున్నాను అండ్ ఒరిజినల్ పార్ట్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. కింద స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను అన్ని పార్ట్లు సమానంగా ఉండాలని. ఇది లెంత్ వచ్చి 8.45 ఇంచెస్ తీసుకున్నాను. దానికి స్ట్రైట్గా అటు సైడ్ కూడా 8.45 తీసుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. మా పాప వచ్చి 2 ఇయర్స్ బేబీ అండి. 2 ఇయర్స్ బేబీకి సరిపోయేంత ఫ్రాక్ కుడుతున్నాను. కావాలంటే 3 ఇయర్స్ అలా ఉంటే కొంచెం లెంత్ అండ్ చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోద్ది. కింద ఖర్చు కోసం అదంతా హెచ్చు తగ్గులుగా ఉంటే దానికోసం మార్క్ చేశాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవడం వల్ల 1/2 ఇంచ్ ఖర్చుగా ఇట్ట పెట్టుకొని స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే వెనకాల మనము హుక్స్ పార్ట్ అండ్ కాజా పార్ట్కి సపరేట్గా క్లాత్ వేసుకోకుండా దీంతోనే సరిపోతుంది. చెప్పాను కదా ఇందాక లెంత్ వచ్చి 8.45 ఇంచెస్ తీసుకున్నానని. అదే లెంత్ ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఈ టిప్ని అయితే పాటించండి, చాలా బాగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఒక్సల్ పార్ట్ కాజాల పార్ట్ మార్క్ చేయకోకుండా సరిపోతుంది. ఇది ఆర్మ్ హోల్ కోసం నేను 4 ఇంచెస్ తీసుకున్నాను అండ్ నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను అండ్ షోల్డర్ వచ్చి 2.45 ఇంచెస్ తీసుకున్నానండి. సేమ్ 2 ఇంచెస్ ప్లస్ 2.45 ఇంచెస్ సేమ్ కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను. లైన్ అనేది కరెక్ట్గా వస్తుందని. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి ఇలా వీడియోలో స్కేల్తో ఇలా మార్క్ చేశాను. ఇప్పుడు నా పాపకు చెస్ట్ వచ్చి 5.45 ఉందండి. అది మార్క్ చేసుకుంటున్నాను 5.45 దగ్గర అండ్ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకుంటున్నాను. సేమ్ అలాగే ఇక్కడ నడుం పార్ట్ వచ్చి 5 ఇంచెస్ ఉందండి. దానికి 1.5 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకొని ఇలా స్కేల్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ తీసుకుందాం. షోల్డర్ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చిన్నపిల్లలకైతే 1 ఇంచెస్ సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ 1.25 ఇంచ్ అంటారు కదా, అది సరిపోతుంది. అంటే సైజుని బట్టి తీసుకోవాలి. ఇది ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. తర్వాత నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇందాక మనము ఉక్సు కాజాకి ఖర్చు వదిలాం కదా, దాన్ని వదిలేసి తీసుకోవాలండి. పైన ఇలా 2 ఇంచెస్ కిందికి డౌన్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోండి. నేను 1.25 ఇంచెస్ తీసుకున్నాను. 1.45 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఇలా డబ్బాలాగా కొట్టుకొని దాన్ని రౌండ్గా మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కింద వచ్చి కరెక్ట్గా అంటే ఇక్కడ మనం ఫ్రిల్ పెడతాం కదా నడుం దగ్గర, అది కరెక్ట్గా రావాలని ఎప్పుడైనా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ పైకి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా తీసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన వాటినన్నిటిని కట్ చేసుకుందాం. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. కొంచెం పైకి తీసి రౌండ్ చేసి కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగానే కట్ చేసుకోండి. బ్యాక్ ఆర్ ఫ్రంట్ సేమ్ అయినా పెట్టుకోవచ్చు. నాకు పెద్దదైపోద్దని నేను బ్యాక్ పార్ట్ కొంచెం పైకి తీసాను, ఒక 1/2 ఇంచ్ పైకి తీసాను. ఇప్పుడు మనము ఓన్లీ ఫ్రంట్ పార్టే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఇది ఇందాక ఉక్స్ అండ్ కాజాకి మనం డాట్స్ లాగా స్కేల్తో మార్క్ చేసాం కదా, దాన్ని డాట్స్ లాగా పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు మనకు ఇక్కడి వరకు ఉంటుందని అర్థమవుతుంది. చెస్ట్ పార్ట్ కూడా సేమ్ అలాగే డాట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కింద అనేది ఇలా క్రాస్ తీసాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా వచ్చిందండి అండ్ బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా వచ్చింది, ఉక్స్ పట్టి కాజాల పట్టి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని మనము బాటమ్ పార్ట్ కోసం యూస్ చేసాం. ఇది 11.45 ఉందండి ఒరిజినల్ క్లాత్. ఇది లైనింగ్ కదా, దానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనము గేరా వస్తుంది కదా, దానికోసం క్లాత్ ఎక్కువ ఉన్నా ఏం కాదు, తక్కువ ఉంటే కొంచెం గేరా అనేది తగ్గుతుంది అంతేను.
నేను ఇదంతా 1 మీటర్ క్లాత్తోనే స్టిచ్ చేశానండి. కావాలంటే మీ కాడ మంచి డిజైనర్ బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా ఇలాగా ఫ్రాక్ లాగా కుట్టుకోండి. దీనికోసం నేను నెట్ క్లాత్ కూడా తీసుకున్నాను. నెట్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. నేను నాకు పాపకు కానీ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వచ్చి ఒరిజినల్ క్లాత్ అండి. ఇది 1 మీటర్ అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ వచ్చి టాప్ పార్ట్ తీసుకుంటున్నాను. టాప్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా టాప్ అండ్ లైనింగ్ అనేది ఒరిజినల్ పీస్ అనేది లైనింగ్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి. ఏదైనా హెచ్చు తగ్గులైనా సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కోసం ఒక 1.5 ఇంచెస్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ మధ్యలో ఇలా ఓపెన్ అయింది కదా, దానికోసం నేను కూడా ఈ వీడియోలో ఇలా ఓపెన్ చేసి కట్ చేసేస్తున్నాను. దేనికి అది సపరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ఒరిజినల్ పీసు కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడు మిగతాదంతా స్ట్రైట్గా కట్ చేసుకొని మనం లెంత్ వచ్చి 11.45 ఇంచెస్ అనుకున్నాం కదా, అంటే ఖర్చు అన్నీ కలిపి 11.45 ఇంచెస్ అండి. దాన్ని మార్క్ చేసుకొని ఇలా నిదానంగా కట్ చేసేసుకుంటున్నాను. అటు సైడు ఇటు సైడ్ మార్క్ చేసుకొని అండ్ ఒకటి ఫ్రంట్ పార్ట్ అండ్ ఒకటి బ్యాక్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మిడిల్లో పార్ట్ ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్కి, ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీనికి బౌ కూడా యాడ్ చేశానని ఫ్రంట్ సైడు లుక్ బాగుంటుందని దానికి కూడా మనం కట్ చేసుకుందాం. ఇది వచ్చి నెట్ క్లాత్ కింద ఫ్రిల్ పెట్టడానికి యూస్ చేస్తాము. ఇది లెంత్ వచ్చి 24 సంథింగ్ ఉందండి. నేను అంతే లెంత్లో దానికి డబల్ ఆర్ త్రిబుల్ నెట్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్ పెడతాం కాబట్టి క్లాత్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువగానే ఉంటే బాగుండదు. ఫ్రిల్ అనేది నీట్గా రాదు. ఈ ఫ్రిల్ కోసం నేను 2 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ ఇలా 3 ఫోల్డ్స్ తీసుకొని అన్నీ జాయింట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఇలా కట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. ఇది ఊరికి అర్థమవుతుంది అన్నట్టుగా ఇలా స్టిచ్ చేశాను. దానిపైన ఒక కుట్టేసేసుకుని అవుట్లైన్ కుట్టేసుకుందాం. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఇందాకలాగా కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇందాక మనం డాట్స్ పెట్టాం కదా, చెస్ట్ ఇంత నడుము ఇంత అని, అక్కడ కూడా ఒక డాట్ లాగా పెట్టుకోండి. అప్పుడు మనము కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్ చేయకుండా సరిపోతుంది. ఈ పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ బ్యాక్ సైడ్లో ఫస్ట్ నెక్ని స్టిచ్ చేసుకుందాం. నెక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అక్కడ నుంచి అక్కడికి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే దీన్ని కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే, అంటే ఖర్చు అంటారు సంథింగ్, ఇలా పెట్టుకొని దానిపైన ఒక కుట్టేసేసుకోండి అండ్ అవుట్లైన్ కూడా కుట్టేసేసుకోండి. ఇది ఇంకో పార్ట్ అండి. ఉక్సుల్ పార్ట్ ఒకటి, కాజాల్ పార్ట్ ఒకటి. ఇప్పుడు కట్ చేసి చెప్పాను కదా, కుట్టేసి మిగతాది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రాలు ఎప్పుడైనా నీట్గా ఇప్పుడే కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా ఉంచి మళ్ళీ కట్ చేసుకుందామంటే అది అలాగే పోతుంది. ఇలా పెట్టిన తర్వాత ఉక్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలని ఇందాక డాట్ పెట్టుకున్నాం కదా మనము కటింగ్ చేసేటప్పుడు, అప్పుడు ఆ డాట్ వరకు వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత లుక్ అనేది ఇలా వచ్చిందండి. కింద ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్ట పెట్టుకొని కుట్టేస్తే, అంటే మనం ఫ్రిల్ పెడతాం కదా అప్పుడు ఏదికి అది సపరేట్ లేకుండా జాయింట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ అనేది మనము జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ మనం కట్ చేసుకుందాం. దీనికోసం నేను లైట్గా ఫ్రిల్ పెడదాం అనుకుంటున్నాను. లెంత్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెసే తీసుకున్నాను. అండ్
ఇక్కడ పైనుంచి 3, ఇప్పుడు 2 ఇంచెస్ ఇక్కడ నుంచి మనము ఒరిజినల్గా మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకున్నాను. ఆ 2 ఇంచెస్ అనేది నేను ఫ్రిల్ పెడతాను. లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ పైనుంచి అలా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఒరిజినల్ పార్టు మధ్యలోకి ఈ రెండిటికి కలిసేలాగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయండి. వాటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. మిడిల్ పార్ట్ని ఇలా మార్క్ చేసాం కదా, కింద ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. ఈ 2 హ్యాండ్స్కి ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇందాక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం, మీకు గుర్తుందా? ఆ 2 ఇంచెస్ మనం ఫ్రిల్ పెట్టి మిగతాది ఈ హ్యాండ్స్లో జాయింట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నాం కదా, మిడిల్ పార్ట్ని ఇక్కడ షోల్డర్కి మిడిల్ పార్ట్లో పెట్టుకొని ఇక్కడ 2 ఫ్రిల్స్, అటు ఫ్రంట్ సైడ్ ఒక 2 ఫ్రిల్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒక 2 ఫ్రిల్స్ వస్తాయి. అలాగే మిగతాదంతా కుట్టేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ని ఇలాగే కుట్టేసిన తర్వాత లుక్ అని ఇలా వచ్చిందండి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ని మనం ఇప్పుడు కుట్టుకోబోతున్నాం. దానికోసం మనం ఫస్ట్ ఒరిజినల్ పీస్ని ఇందాక తీసుకున్నాం కదా, ఇప్పుడు మనము బౌ కోసం ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. బౌ కోసం నేను వచ్చి 4 ఇంచెస్ 2 సైడ్స్ అంటే 2 ఫోల్డ్స్ మీద 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అటు సైడు ఒక కుట్టు, ఇటు సైడు ఒక ఇలా మడత పెట్టి దానికి ఒక కుట్టేసేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగానే ఇలా ఫోల్డ్ చేసి దానిపైన మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకోండి. కుట్టేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి ఒక దారం చుట్టుకొని దానికి ఒక క్లాత్ని యాడ్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చి బాటమ్ పార్ట్ అండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచెస్ వరకు ఫ్రిల్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచెస్ యాడ్ చేసాం కాబట్టి, వదులుకున్నాం కాబట్టి 1.5 ఇంచెస్ వరకు ఫ్రిల్ పెట్టుకోకండి. ఒకవేళ 2 ఇంచెస్ కానీ మీరు వదులుకున్నట్లయితే ఆ 2 ఇంచెస్ వరకు ఫ్రిల్ పెట్టుకోకూడదు. అలా ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల మన కుట్టు అనేది ఖర్చులోకి పోయినప్పుడు అక్కడ లుక్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఇలా ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా వీడియోలో చూపించాను కదా, ఇలా తిరగదిప్పి కుట్టుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది కనిపించదండి. 1.5 ఇంచెస్ ఇప్పుడు మనకు లైనింగ్లో మిడిల్ పార్ట్ ఎక్కడుందో మార్క్ చేసుకొని తర్వాత 1.5 ఇంచెస్ వదులుకొని ఇలా ఫ్రిల్ పెట్టుకొని నిదానంగా కుట్టుకోండి. కుట్టిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇందాక చెప్పాను కదా మీకు ఖర్చు కనిపించదని, అంటే ఇలా అండి. ఇలా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇందాక బౌ యాడ్ చేసాం కదా, దానికి దారం చుట్టి ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి. మిడిల్ పార్ట్లో స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఫస్ట్లో మార్క్ చేసుకున్నాం కదా, చెస్ట్ వచ్చి 5.45 ఇంచెస్ అని అక్కడ ఒక టాకా వేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఫస్ట్ దీంతో శుద్ధ ముక్కతో గీసుకోండి. అండ్ నడుం దగ్గర కూడా సేమ్ అలా కుట్టుకొని వీడియోలో చూపించినంత వరకే, అంటే మనకు నడుం పార్ట్ నుంచి 1.5 ఇంచ్ వరకే కుట్టుకోవాలి ఫస్ట్. తర్వాత నుంచి లైనింగ్ పార్ట్ సపరేట్గా అండ్ ఒరిజినల్ పీస్ సపరేట్గా కుట్టుకొని తర్వాత లైనింగ్ కూడా కుట్టేసుకోండి. ఇలా కుట్టేయడం వల్ల లైనింగ్ అండ్ ఒరిజినల్ పీసు ఒకవేళ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా బౌ అనేది వస్తుంది. ఇప్పుడు కింద పార్ట్ కూడా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక నెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వచ్చిందండి అవుట్పుట్. అయితే ఇప్పుడు మనం నెట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక నెట్ని 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఒక స్టిచ్ వేసుకొని ఇలా చిన్నగా ఫ్రిల్ పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫ్రిల్ అనేది ఎంత బాగుంటే మనకు అవుట్పుట్ అనేది అంత బాగుంటుందండి. దీని మీద ఆధారపడి ఉంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చిన